పెండింగ్ లో ఉన్న రహదారుల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ బీజేపీ నేతలు కరీంనగర్ లో ఆర్ఎన్బి ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2001-2022 2,50,00,000తో మంజూరైన కొత్తపల్లి నుండి కొక్కెరకుంట షానగర్ రహదారి పనులు మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తి కాలేదని, ఇందులో కాంట్రాక్టర్ అధికారులు కుమ్మక్కై ఈ రహదారిని అసంపూర్తిగా మిగిలిపోయిందన్నారు. అడ్డదిడ్డంగా నిర్మించిన ఈ రహదారిపై ప్రయాణించడం వలన ప్రమాదాలతో కాళ్లు విరిగి అనారోగ్యం పాలవుతున్నామని, ఇట్టి అధికారులు గాని కాంట్రాక్టర్లు ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ఇందులో ఆర్ఎన్బి, డిఈ, ఎస్సీ కాంట్రాక్టర్లు అవినీతి వల్లే ఈ రహదారి పనులు అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ చూపి రహదారుల పనులను పూర్తి చేసి రహదారి నిర్మాణంలో అవినీతికి పాల్పడి ఆర్ఎన్బి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్ఎన్బి ఎస్సీ కార్యాలయాన్ని ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించడం జరుగుతుంది. ముమ్మాటికి కొత్తపల్లి నుండి కొక్కెరకుంట, మోతే, గోల్రేవపల్లి, కొరటపల్లి, షానగర్ మీదుగా గంగాధర వరకు 2001-2002 సంవత్సరంలో నాన్ ప్లాన్ గ్రాంట్ కింద 2,14,00,000 రూపాయలను ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత అవి సరిపోవని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళంతా కుమ్మెక్కై మళ్ళీ తర్వాత 2022-23న మళ్ళీ 70,00,000 రూపాయలు మళ్ళీ మంజూరు నాన్ ప్లాన్ గ్రాంట్ కింద చేయడం జరిగింది. దాన్ని మన 6వ తారీఖు 3వ నెలలో 23లో దీన్ని అగ్రిమెంట్ చేసిరు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అట్టి రోడ్డును, ఈ పిడబ్ల్యూడి రోడ్డు ఏదైతే ఉందో ఈ కొత్తపల్లి టు గంగాధర వరకు ఉన్నటువంటి రోడ్డును ఇంతవరకు పూర్తి చేయలేదు. అక్కడక్కడ రోడ్డు నామకే వాస్తు చేసి కాంట్రాక్టర్కు లాభదాయకం ఉన్న పని చేసి అధికారుల జేబులు తడిపి, దీనికి అధికారులు నిర్లక్ష్యం చేసి అధికారులు జేబులు తడుచుకొని లంచం తీసుకొని ఆ రోడ్డు ఇంతవరకు 2 ఏళ్ల నుంచి కంప్లీట్ చేయలేదు.